ఇచ్చి ఆ డబ్బులని దానికి ఖర్చు పెట్టిస్తావా అని జగన్కి వ్యతిరేకంగా ఓటేశారు. పెన్షనర్లు జగన్కి వ్యతిరేకంగా ఓటేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉండి పనులు చేసుకుంటే పెన్షన్కి వచ్చేవాడు. అంటే అట్లాంటివి ఎవరు చెప్పాలి? అధికారులు చెప్పాలి. పార్టీ అభిప్రాయాలు అయితే ఈయన అట్టాగా అడగడు కాబట్టి. కానీ చెప్పలేక ఫెయిల్ అయ్యాడా లేదా అట్లాంటివన్నీ. అలాగే చివరిలో పెన్షన్ గురించి వీళ్ళు 4,000 అన్నప్పుడు 5,000 చెప్పడం ఏదో చేయమంటే కూడా చేయలేదు, నా వల్ల కాదు అని చెప్పాడు. అవన్నీ మైనస్ అయినాయి కదా. కానీ అధికార పదవీ కాలం కంపేర్ చేస్తే జగన్ తో ఈయనే కొంచెం సీనియర్ ఏమో. అంటే ప్రత్యక్షంగా ఎన్నుకోకపోయినా రాకపోయినా అప్పుడు మంత్రిగా 5 ఏళ్ళు చేయడం, ఇప్పుడు చేస్తే ఆ లెక్క చేస్తే ఈయన సీనియర్ అవుతారేమో. లెక్కలేరుగా, లెక్క అచ్చెన్నాయుడు సీఎం చేయాలి అంటే ఆయన చేయడానికి. నేను అనేది ఆ మంత్రివర్గం అనేటటువంటిది కాదు, షాడో సీఎం వేరు. ఇప్పుడు ఆ లెక్కనైతే కేటీఆర్ కి 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది. అవును, ఉంది, కరెక్ట్. అది కౌంట్ కావు కదా ప్రాక్టికల్ గా అయితే. తెలంగాణ విషయంలో ఎందుకు అంత పట్టుపడుతున్నారు పవన్ కళ్యాణ్? ఇంకా డైవర్షన్ గేమ్ నడుస్తుందా? నిజంగా తెలంగాణ నా మాతృభూమి, తెలంగాణ రాజకీయాలు ఈయన పోటీ అంత ఇదిగా ఉన్నారా, సిద్ధంగా ఉన్నారా? మీకు ఈయన దగ్గర ఒక చిన్న పిల్లడి మనస్తత్వం ఉంటది. ఎవరన్నా చిన్నపిల్లలకి గనక నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, అది చూడొద్దు అన్నారు అనుకోండి, ప్రత్యేకించి అదేంటో చూసి రావడానికి వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళబాకంటే ప్రత్యేకించి వెళ్తారు. ఈయన మనస్తత్వం అంతే. అక్కడ అది స్వచ్ఛమైన మనస్తత్వం అందామా, లేకపోతే గనక టెంపర్ అందామా ఉంటది. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అక్కడ మాటల్ని వక్రీకరించాను తప్పించి